అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుచున్నదంట. మన జీవితాన్ని బాగు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని బలపరచడానికి ఆయన ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం గందరగోళంగా ఉందా, గలిబిలిగా ఉందా? పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. వాక్కు ఎప్పుడు వస్తుందా? హీఈస్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్. వాక్యము ద్వారానే కాపాడబడతావు, మరి దేని ద్వారా కాదు. చదువుకుందాం ఒకసారి సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. 2 వచనాలలో కూడా ప్రాముఖ్యంగా ఏమనుందంటే, నా మాటలు, నా ఆజ్ఞలు, నా ధర్మశాస్త్రాన్ని, నా ఉపదేశాన్ని, నా వాక్యాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలి? మనస్సున దాచిపెట్టుకొనుము. ఈ భూమి మీద మాటకు చాలా శక్తి ఉంది. ఆమేన్. నమ్ముతారా? మాటకు చాలా శక్తి ఉంది. కొంతమంది మాట్లాడితే ఎలాంటి వారైనా లొంగిపోతారు. కొంతమంది ఒక మాట చెప్తుంటారు కదా, వీడి మాట మంత్రంలాగా పనిచేస్తుంది. ఎట్లాంటి వ్యక్తినైనా, ఎంత కఠినమైన వ్యక్తినైనా, ఎంత మొండి వ్యక్తినైనా మాట అనేది మార్చివేస్తుంది. మాటలో ఎంత శక్తి ఉంటుందంటే, ఒక మాట ఒక వ్యక్తిని కట్టగలదు, ఒక మాట ఒక వ్యక్తిని నాశనం చేయగలదు, ఒక మాట ఒక వ్యక్తిని కృంగదీయగలదు, ఒక మాట ఒక వ్యక్తిని బలపరచగలుగుతుంది. మాట, మనిషి మాట్లాడినా, దేవుడు మాట్లాడినా, ఆ మాట అనేది ఏదైతే ఉందో దానికి చాలా శక్తి ఉంది. ఈ భూమి మీద ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారు, మంచి ఘనమైన స్థితిలో ఉన్నవారు ఏదైనా చెప్తే, ఏదైనా మాట్లాడితే చాలా శ్రద్ధగా వింటూ ఉంటాం. వారి మాట పాటించడానికి, వారి మాటను అవలంబించడానికి కొన్నిసార్లు ప్రయాసపడుతూ ఉంటాం. అయితే భూమి మీద ఉన్న ఒక మనిషి మాటకి అంత విలువ, అంత ఘనత ఉంటే, సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు, కాలమును సమయములను, ప్రతి జీవిని, ప్రతి మనిషిని నడిపిస్తున్న దేవుడు, ప్రతి జీవి కోరికను సిద్ధింపజేస్తున్న దేవుడు, ఆయన మాటకు ఎంత శక్తి, ఆయన మాట ఎంత ఉన్నతమైంది. ఆయన మాట ద్వారా ఈ సృష్టికి పునాదులు వేయబడ్డాయి. ఆయన మాట ద్వారా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. ఆయన మాట అత్యంత విలువైంది, అత్యంత ప్రశస్తమైంది. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాటలు ఏవైతే ఉన్నాయో, నా వాక్యం ఏదైతే ఉందో, నా ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకో, వాటిని నీ మనస్సులో దాచిపెట్టుకో. ఒకసారి చదువుదాం ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 1:3. ప్రకటన 1:3. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, ఒకటి చదువువాడు, రెండవది వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు. 3 ఉన్నాయి. చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులు. ఈరోజు భూమి మీద ధనం ఉంటే ధనవంతులు, జ్ఞానం ఉంటే జ్ఞానవంతుడు, విద్య ఉంటే విద్యావంతుడు, బలగం ఉంటే బలవంతుడు కదా. టైటిల్స్ చాలా ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, నీవు ధనికుడవు అయితే ధన్యుడవు కాదు, విద్య బాగా వచ్చి పండితుడవు అయితే ధన్యుడవు కాదు, ఒక 10 మంది స్నేహితులు ఉంటే ధన్యుడవు అని చెప్పట్లే. దేవుని వాక్యాన్ని, దేవుని ప్రవచన వాక్కులను చదివేవాడు, వాటిని వినేవాడు, వాటి ప్రకారంగా జీవించేవాడు ధన్యుడు అని చెప్తా ఉంది. ఇంకొక మాట చదువుదామా? లూకా సువార్త 11:28. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. ఉందా అండి మనకి ధన్యత? 2025లోనికి వచ్చాము. మొదటి రోజు బైబిల్ చదువుదామని ప్రారంభించిన వారు ఉండే ఉంటారు కదా. ప్రారంభించామన్న వారు చేతులు చూపిస్తారా? సగం కూడా లేరు చదివేవారు. అయితే చదవని వారికి ధన్యత లేదు. దేవుని వాక్యాన్ని, ప్రవచన వాక్కులను చదివేవారు, వినేవారు, గైకొనేవారు ధన్యులు. దేవుడు ఈ ధన్యత ఉచితంగా ఇస్తున్నాడు, దీనికి వెల లేదు. ఉచితంగా ఇచ్చే ధన్యత మనం ఏమంటున్నామో తెలుసా? నాకు వద్దు ప్రభువా అంటున్నాం. ఎందుకు చదవట్లేదు, ఎందుకు గైకొనట్లేదు అంటే
చాలామంది చెప్పే సాకు ఏం లేదు, టైం లేదు, వీఆర్ వెరీ బిజీ. ఒకసారి పరీక్షించుకుందాం. ఇంటర్నెట్లో ఎంత సమయం వృధా చేస్తున్నాం ఒక రోజుకి? ప్రయోజనకరం లేని వ్యక్తులతో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ మన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాం? అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోయి ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం? ఇట్లా చెప్తూ పోతే చాలా ఉంటాయి. వీటన్నిటికీ మన దగ్గర ఏముంది? సమయం ఉంది. సమయం వృధా చేసుకోవడానికి సమయం ఉంది, కానీ జీవితాన్ని కట్టుకోవడానికి, దేవుని వాక్యంతో నింపుకోవడానికి, ప్రవచన వాక్కులతో నింపబడడానికి మన దగ్గర టైం లేదు. మనం చాలా బిజీ. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు, వినేవాడు, దాని ప్రకారంగా జీవించేవాడు ధన్యుడు. ఆ ధన్యత నువ్వు పోగొట్టుకునే వ్యక్తివైతే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ ధన్యతను పొందుకో. దాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా, దాన్ని ధ్యానించే వ్యక్తిగా మనం మారాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ 4 జాబితాలు యేసుప్రభు చెప్పాడు. త్రోవ ప్రక్కన విత్తనాలు పడ్డాయి, అదొక జాబితా. రాతి నెలలో విత్తనాలు పడ్డాయి, అదొక జాబితా. ముళ్ళ కంపులో విత్తనాలు పడ్డాయి, అది మరొక జాబితా. ఇంకొక జాబితా ఏంటి? మంచి నేలలో పడిన విత్తనాలు. మనం ఎలా ఉన్నాం? జాగ్రత్తగా వినండి. దేవుని వాక్య ప్రకారంగా ఒక వ్యక్తి జీవించాలంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని చదివితే సరిపోదు, దేవుని వాక్యాన్ని వింటే సరిపోదు, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మెడిటేషన్ అనేది శరీరానుసారమైంది కాదు, మానసికమైంది కాదు, అది ఆత్మీయమైంది. అంటే ఒక మాట ఆలోచించండి. దావీదు అంటున్నాడు, నేను దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తున్నాను అంటున్నాడు. దివారాత్రములు అంటే ఉదయము రాత్రి ధ్యానిస్తున్నాడు. ఇది సాధ్యమేనా? ఉదయమంతా కూర్చొని చదవాలంటే, రాత్రంతా కూర్చొని చదవాలంటే ఇది సాధ్యమయ్యే పనేనా? కాదు కదా. ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే, నీతో దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు, నువ్వు చదువుతున్నప్పుడైనా, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడైనా, ఒక మాట నీతో దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను ధ్యానించడం అంటే, నువ్వు పని చేస్తున్నప్పుడైనా, భోజనం చేస్తున్నప్పుడైనా, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడైనా, రాత్రి పడకలో ఉన్నప్పుడైనా ఆ మాటను మనము నెమరు వేయాలి. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో అది ఇమిడే విధంగా, అది అప్లై అయ్యే విధంగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ధ్యానం చేయాలి. అలా దివారాత్రములు మనం చేయగలుగుతాం. అందుకే అది మానసికమైనది కాదు, శరీరానుసారమైనది కాదు, మన ఆత్మతో మాత్రమే దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతాం. అయితే ఇప్పుడు వినండి, ఒక వ్యక్తి దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి అంటే కేవలం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారానే సాధ్యం. ఆ వాక్యం నీ హృదయంలో లేకపోతే దాని ప్రకారంగా జీవించడం అసాధ్యం. సామెతలు 10:14 ఒకసారి చదువుదాం. ప్రోవర్బ్స్ చాప్టర్ 10 verse 14. జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుందురు. దేవుని వాక్యం జ్ఞానమా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. దేవుని వాక్యం జ్ఞానమై ఉంది. అయితే మనము జ్ఞానులమైతే, మనం మంచి నేలగా ఉంటే దేన్ని సమకూర్చుకుంటాం? జ్ఞానం. అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో సమకూర్చుకొని దాచిపెట్టుకుంటాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని ఉంది. అంటే జ్ఞానవంతురాలు అంటే ఒక ఇంటికి భార్య మాత్రమే కాదు. దేవుని వాక్యంలో ఒక్క మాటకి చాలా అర్థాలు ఉంటాయి. పోయిన వారం మనం విన్నాం, మన దేహము దేవునికి ఏమై ఉంది? ఆలయమై ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలో నివాసం చేస్తున్నాడంట. అంటే ఈ ఇల్లు ఎవరికి? ఇది ఇల్లు దయ్యానిక, చీకటిక, తెగులుక, రోగానిక, అపవిత్రతక కాదు. ఈ దేహం దేవునికి ఆలయమై ఉందంట. అయితే జ్ఞానవంతుడు లేదా జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటారు. ఎలా కట్టుకుంటారు? జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకొని వారి హృదయంలో దాచిపెట్టుకొని కట్టుకుంటారంటే మనకు ఇల్లు గుర్తుకొస్తుంది. ఏది? బిల్డింగ్ గుర్తుకొస్తుంది. ఇవి కట్టుకునే సమయం ఉంది. కానీ మన జీవితం కట్టబడాలంటే, మన కుటుంబం కట్టబడాలంటే దేవుని వాక్యం ద్వారానే కట్టబడగలుగుతాము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం.
ఎలా ఉండాలి? కాబట్టి మీరు ఈ నా మాటలను ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలోను మనసులోను ఉంచుకొని, తర్వాత మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. తర్వాత మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. యూదులు ఇప్పటికీ ఏం చేస్తారంటే, ఈ మాటను లిటరల్గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఉదయకాలం ప్రార్థన సమయంలో ఫిలాక్టరీస్ అంటారు. ఇక్కడ ఒక లెదర్ బాక్స్లో ఇంతే ఉంటుంది. ఆ లెదర్ బాక్స్ దాంట్లో చర్మపు కాగితాలు, చిన్న చర్మపు కాగితాల మీద ఒక 4 రెఫరెన్సులు ఉంటాయి. తోరాలో నుంచి, ధర్మశాస్త్రంలో నుంచి ఒక 4 రెఫరెన్సులు ఉంటాయి. ఆ చర్మపు కాగితాల మీద రాసి వాటిని చుట్టి ఆ లెదర్ బాక్స్లో పెడతారు. లెదర్ బాక్స్లో పెట్టి అది ప్రార్థన సమయంలో ఇక్కడ కట్టుకుంటారు. ఇక్కడ కట్టుకున్న తర్వాత ఆ లెదర్ బెల్ట్ అంతా చేతికి కట్టుకుంటారు. ఇక్కడ 2 చేతులకు కట్టుకొని ఇంకా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దాని అర్థం అలా కాదు. దానికి అర్థం ఏంటంటే, నీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలంటే చేతులు ఏం చేస్తాయి? పనులు చేస్తాయి, క్రియలు చేస్తాయి, కార్యములు చేస్తాయి. నీ క్రియలలో వాక్యము సూచనగా కనబడాలి. నీవు చేసే కార్యములలో దేవుని వాక్యము కనబడాలి అని అర్థం. ఆ తర్వాత నీ కన్నుల నడుమ బాసికములుగా ఉండాలి అంటే, ఈ స్థలం దేనికి సూచన? ఈ స్థలం మనసుకు సూచన. ఈ మనస్సు అనే మాట ఏదైతే ఉందో దీనికి చాలా తర్జుమాలు ఉన్నాయి. మనస్సు, హృదయం, ప్రాణం, జీవం, ఇట్లాంటి మాటలు ఉంటాయి. మనిషి ఏం సృష్టి అని చెప్పుకుంటాం మనం ఎప్పటికీ? త్రిత్వ సృష్టి అని చెప్పుకుంటాం కదా. శరీరం, ప్రాణం, ఆత్మ, ఈ 3 కలిస్తే మనిషి. అయితే ఈ ప్రాణం ఏదైతే ఉందో మధ్యలో కనబడకుండా, ఈ స్థలం ప్రాణం నాకు సూచన. ఇక్కడ ఉండాలంట దేవుని వాక్యం. దానికి అర్థం ఏంటంటే, నీ ప్రాణములో దేవుని వాక్యం ఇమిడిపోవాలి. నీ ప్రాణములో, నీ రక్తములో, నీ జీవములో దేవుని వాక్యం కలిసిపోవాలి. అంటే ఎప్పుడైతే నీ మనస్సులో దాచుకోవడం అంటే అదే, నీ మనస్సులోనికి, నీ ప్రాణములోనికి ఆ ప్రవచన వాక్కులు ఎప్పుడైతే ఇమిడిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని వాక్యానికి నువ్వు లోబడగలుగుతావు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతావు. ఈ మనస్సులో వాక్యము లేనంత కాలం, ఈ ప్రాణములో వాక్యము లేనంత కాలం నువ్వు ఎన్ని వందల వేల ప్రసంగాలు విన్నా దేవుని వాక్య ప్రకారంగా జీవించలేవు. అంతే. పాలల్లో నీళ్ళు కలుపుతారు కదా, నీళ్ళు పాలల్లో కలిసిపోతాయి. అలాగే మన ప్రాణములో దేవుని వాక్యం కలిసిపోవాలి, ఏకమైపోవాలి. ఎప్పుడు కలిసిపోతుందంటే, ఇందాక చెప్పాను కదా, ధ్యానించినప్పుడు కలుస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యం నీ ప్రాణంలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రతి పోరాటంలో నీకు జయం వస్తుంది. ప్రతి కృంగిన స్థితిలో ఆ వాక్యం నిన్ను లేవనెత్తుతుంది. ప్రతి బలహీన సమయంలో నిన్ను బలపరుస్తుంది. ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో నీకు బలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఆ వాక్యం నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నడిపిస్తుంది? నీ ప్రాణములో వాక్యము ఉన్నప్పుడు నడిపిస్తుంది. ఇప్పుడు 2వ మాటలోనికి వెళ్దాం. సామెతలు 7:2. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకున్న ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఈ మాట ఇంకొక తర్జుమాలో ఎలాగుందంటే, మీ కనుదృష్టి ఎంత ప్రశస్తమైందో నా ఉపదేశం అంత ప్రశస్తమైంది, కాబట్టి దాన్ని కాపాడుకో అని ఉంది. మీ కనుదృష్టి ఎంత ప్రశస్తమైంది? కళ్ళు కనబడకుండా ఏమైనా చేయగలుగుతారా? ఎక్కడికైనా పోగలుగుతారా? గుడ్డోనికి త్రోవ చూపించగలుగుతాడా? అసలు కాని పని కదా. కళ్ళు చాలా ప్రాముఖ్యం. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం చూడగలగాలి అంటే కనుదృష్టి బాగా ఉండాలి. అయితే మన కనుదృష్టి మనకెంత విలువైందో దేవుని వాక్యము కూడా, దేవుని ఉపదేశం కూడా అంతే విలువైందంట. అంటే నీవు కన్నులు లేకుండా లోకాన్ని ఎట్లా చూడలేవో, దేవుని వాక్యము లేకుండా నీ ముందు ఏమీ చూడలేవు. ఆత్మీయ అంధత్వంలో ఉంటావు. అయితే నీ ఆత్మీయ నేత్రములు తెరవబడాలి, నీకు దృష్టి కలగాలి, నీ మార్గంలో వెలుగు ప్రకాశించాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ కంటిని ఎట్లా కాపాడుకుంటావో దేవుని వాక్యాన్ని కూడా అలా కాపాడుకోవాలి. కీర్తనలు 119:105 ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును,
నా త్రోవలకు వెలుగై ఉన్నది అని చెప్పి ఉంటుంది అక్కడ. ఆ వాక్యము నీలో ఉంటే, నీవు దాన్ని కాపాడుకుంటే, ఇప్పటిదాకా విన్నాం దాని లోపల ఎట్లా పెట్టుకోవాలి అని, అలా నీ ప్రాణంలో దేవుని వాక్యాన్ని కనుక నీవు ఉంచుకోగలిగితే, కాపాడుకోగలిగితే, నువ్వు ఏ స్థలంలోనికి వెళ్ళినా ఆ వాక్యము నీకు త్రోవను చూపిస్తుంది. ఆ వాక్యము నీకు మార్గసూచిగా ఉంటుంది. కొన్నిసార్లు అంటారు, ఈ సమయంలో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నాకు తోచట్లేదు అంటారు. దేవుని వాక్యం నీ మనస్సులో ఉంటే ఆ సమయంలో నీకు త్రోవను చూపించి దేవుడు నడిపిస్తాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా. ఆ వాక్యం ఏమైంది? 14వ వచనంకి వచ్చేసరికి, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించాడు. అంటే ఈ వాక్యం ఏదైతే ఉందో దీన్ని నువ్వు చదువుతూ ఉంటే నీ జీవితంలోనికి ఎవరిని ఆహ్వానిస్తున్నావంటే లిటరల్గా యేసుక్రీస్తు ప్రభువునే నువ్వు ఆహ్వానిస్తున్నావు. ఈ ఒక్కొక్క మాట నువ్వు చదువుతూ ఉంటే నీ లోపలికి వచ్చేది ఎవరంటే దేవుడు తానే నీ దేహంలోనికి, నీ ప్రాణంలోనికి వచ్చి ఆయన నివాసి అయి ఉంటాడు. హల్లెలూయా. ఆ కృపాసత్య సంపూర్ణుడు నీ శరీరంలోనికి వచ్చి, ఆ వాక్యమై ఉన్న దేవుడు నీ శరీరంలోనికి వచ్చి, నీ ప్రాణంలోనికి వచ్చి నీలో నివాసి అయి ఉంటాడు. నీకు అధిపతిగా ఉంటాడు, నీకు కాపరిగా ఉంటాడు, నీకు యజమానుడిగా ఉంటాడు, నీకు బోధకునిగా ఉంటాడు, నీకు మార్గాన్ని చూపించే వ్యక్తిగా ఉంటాడు, నీకు వెలుగు ప్రకాశింపజేసే దేవునిగా ఉంటాడు. ఆమేన్. ఆ వాక్యం నీలో ఉంటే, నీవు దాన్ని భద్రపరుచుకుంటే, ప్రతి సమయంలో ఆ వాక్యం నీ జీవితంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 3 వచనాలు చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ వాక్యము నీ జీవితంలో క్రియ జరిగించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమని అంటే, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యము చేయాలంటే నీ లోపల వాక్యము ఉండాలి. నీ లోపల వాక్యము లేకపోతే పరిశుద్ధాత్ముడు ఏ కార్యం చేయలేడు. ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఒక అవిశ్వాసి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఒప్పుకోగలడు. అయితే ఆ పరిశుద్ధాత్ముడు తన నోటి గుండా ఒప్పింపజేయాలంటే ఫస్ట్ తన జీవితంలో వాక్యం అనే విత్తనం పడాలి. వాక్యం అనే విత్తనం పడకుండా పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఆ వ్యక్తిని ఒప్పింపజేయలేడు. అలాగే నీ జీవితంలో నిన్ను పరిశుద్ధపరచాలి పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీ లోపల వాక్యం ఉండాలి. వాక్యము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధపరచలేడు. ఆ తర్వాత నీ జీవితంలో ఎటువంటి పరిస్థితిలోనైనా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలంటే, అద్భుతం చేయాలంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. అన్నిటికీ మూలాధారం ఏంటంటే వాక్యమే. ఈ వాక్యమే నీ జీవితంలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏ కార్యం నీ జీవితంలో చేయలేడు. కానీ ఇక్కడ ఒక మాట చూడండి, భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, చీకటి ఈ భూమిని కమ్ముకొని ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉందంట. దేనికి అల్లాడుతుంది అంటే వెలుగు కమ్మని పలికేదాకా, ఆ వాక్కు వచ్చేదాకా పరిశుద్ధాత్ముడు అల్లాడుతూనే ఉన్నాడు తప్ప అక్కడ కార్యం చేయలేదు. చేశాడా? చేయలేదు. ఆ వాక్కు రిలీజ్ అయ్యేంత వరకు పరిశుద్ధాత్ముడు సిద్ధంగా అక్కడ ఉన్నాడు తప్ప ఏ పని చేయలేదు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఒకవేళ చీకటిమయంగా, శూన్యముగా, నిరాకారముగా, గందరగోళంగా, ఒకవేళ అసమాధానంగా నీ జీవితం ఉందేమో, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కదలాలంటే నీ జీవితంలో వాక్కు కావాలి. ఆ వాక్కు నీవు ఇవ్వట్లేదు. ఆ వాక్కు నీ శరీరంలోనికి వెళ్ళట్లేదు, నీ ప్రాణంలోనికి వెళ్ళట్లేదు, నీ ఆత్మలోనికి వెళ్ళట్లేదు.
అది వెళ్ళనంత కాలం పరిశుద్ధాత్ముడు ఏ కార్యము చేయలేడు. అదే చెప్పాను, వినడం కాదు. ఎవరైనా వింటారు. విన్నది నీ హృదయంలో ఉండాలి, నీ ప్రాణంలో ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యం చేయగలుగుతాడు. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్ముడు నా జీవితంలో కార్యం చేయాలి అంటారు? అంటారా? మరి మనం ఏం చేయాలి? వాక్కు ఇక్కడ భద్రపరుచుకోవాలి. మనం ఏం భద్రపరుచుకుంటాం? ఏం భద్రపరుచుకోరా మీరు? కోపం, గర్వం, అహంకారం. అపవాది ఎన్ని వాడుకోవాలో అన్ని హోల్సేల్గా ఉంటాయి మన లోపల. వాడు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా? అవునా కదా? ఎనీ టైం. ఏటీఎం అంటే ఏంటిది? ఎనీ టైం మనీ అన్నట్టుగా మనం ఏటీఈ అని పెట్టుకోవాలి. ఎనీ టైం ఎంట్రీ. ఎప్పుడైనా వచ్చిపోరా, నీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి నా దగ్గర, వాడుకుంటాడు. మొత్తం ఒకరోజు వాడుకొని జీవితంలో ఏం మిగలకుండా చేసి పడేస్తాడు. పరిశుద్ధాత్ముడంట ప్రారంభం నుంచి ఆయన పని అదే. ఏంటి అంటే మన జీవితంలో ఏది ఉందో దాన్ని మాత్రమే ఆయన వాడతాడు. ఇది ఎప్పటికీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఏది ఉందో దాన్ని తీసుకొని మాత్రమే వాడతాడు, వేరేది తీసుకొచ్చి వాడడు. అర్థమైందా? నీ లోపల ఎంత వాక్యం ఉంటే అంతగా పరిశుద్ధాత్ముడు కదులుతాడు. నీ లోపల ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా కదులుతాడు. అంతే. నీ లోపల ఎంత విస్తారంగా దేవుని విత్తనాలు ఉంటాయో అంత బలంగా కదులుతాడు, అంత బలమైన కార్యాలు చేస్తాడు. నీలో ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో మెండుగా కదలాలి, ఆయన కార్యాలు చేయాలి, ఆయనకు నివాస స్థలముగా మనం ఉండాలి అంటే మన జీవితాన్ని నింపుకోవాలి, మన హృదయాన్ని నింపుకోవాలి. దేంతో? శరీరానుసారమైన వాటితో కాదు, లోకానుసారమైన వాటితో కాదు, దేవుని వాక్యముతో నింపుకోవాలి. ఆదికాండం 26వ అధ్యాయం 3-5 వచనాలు. ఏం దీవెన ఉంది ఇక్కడ? నేను నీకు తోడయుండి నేను ఆశీర్వదిస్తాను. తర్వాత నీకు నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇస్తాను, నీతో చేసిన ప్రమాణము నెరవేరుస్తా. అంటే నీతో ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తా. నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశంలన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ నీకు దీవెన ఉంది, నీ సంతానానికి దీవెన ఉంది. నీకు తోడై ఉంటాడు, నీకు పుట్టిన పిల్లలకు దేవుడు తోడై ఉంటాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు పుట్టిన పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలకు విశ్రాంతి కలుగజేసి వారికి దేవుడే ఉపదేశం చేస్తాడు. ఆ తర్వాత నీతో చెప్పిన ఆ వాగ్దానాన్ని, ఆ ప్రమాణమును, ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. నీ జీవితంలో మాత్రమే కాదు కానీ నీకు పుట్టిన వారికి కూడా ఆయన ఇచ్చిన వాక్కు మర్చిపోకుండా ఆయన నెరవేర్చే దేవుడిగా ఉంటాడు. ఎప్పుడు? చదవండి ఇప్పుడు 5వ వచనం. ఏలయనగా అబ్రహాం ఏం చేశాడు? నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. అబ్రహాము ఏం చేశాడంట? దేవుని మాట విని దేవుడు విధించిన ప్రతి ఆజ్ఞను, నియమమును, కట్టడను విన్నాడు, గైకొన్నాడు. వాక్య ప్రకారంగా అబ్రహాము జీవించాడు. దానికి ఫలితంగా దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా, నిన్ను, నీ సంతానమును నేను ఆశీర్వదించబోతున్నాను. ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన మీతో ప్రభు అంటున్నాడు, ఆయన మాట మీరు మీ హృదయంలో, మీ మనస్సులో దాచిపెట్టుకొని, భద్రపరుచుకొని, కాపాడుకొని ఆయన వాక్య ప్రకారంగా మీరు జీవిస్తే మీకు నేను తోడై ఉండబోతున్నా, మిమ్మల్ని నేను ఆశీర్వదించబోతున్నా, నీ నామమును గొప్ప చేయబోతున్నా, నీకు చెప్పిన ప్రతి వాగ్దానమును నేను నెరవేర్చబోతున్నా. అంత మాత్రమే కాదు, నీకు పుట్టిన వారిని కూడా నేను తోడై ఉండి వారిని ఆశీర్వదించబోతున్నాను. ఈరోజు దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. నేను ఒక మాట చెప్పాను, పరిశుద్ధాత్ముడు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు. దేనికి? మన జీవితాన్ని బాగు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి,
మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని బలపరచడానికి ఆయన ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు. అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుచున్నదంట. అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్ని వృక్షములు మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, భూమి చాలా సమృద్ధిగా అందంగా ఉన్నప్పుడు కాదు, భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, భూమిలో ఏమీ లేనప్పుడు, అంత చీకటిమయంగా, అంత గందరగోళంగా, అంత గలిబిలిగా ఉన్నప్పుడు ఆత్మ అల్లాడుతూ ఉందట. ఈరోజు నీ జీవితం అందవిహీనంగా ఉందా, గందరగోళంగా ఉందా, గలిబిలిగా ఉందా? పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ కుటుంబంలోనే, నీ జీవితంలోనే ఆయన సిద్ధంగా ఉండి ఆయన చూస్తూ ఉన్నాడు. వాక్కు ఎప్పుడు వస్తుందా? హీఈస్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్. వాక్కు ఎప్పుడు వస్తుందా? నేను ఈయన జీవితంలో ఎప్పుడు అద్భుతం చేస్తానా? ఈ వ్యక్తి జీవితంలో నేను ఎప్పుడు కదలాలా? ఈ వ్యక్తి జీవితం ఇంత అందవిహీనంగా ఉంది కదా, రమ్యంగా నేను ఎప్పుడు చేస్తానా? ఎప్పుడు ఆశీర్వదిస్తానా? ఎప్పుడు దీన్ని అనేకులకు మాదిరికరంగా మారుస్తానా అని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు, అల్లాడుతూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మునికి ఇవ్వు. ఏంటది? వాక్కునివ్వు, చదువు, విను, దాన్ని ధ్యానించు. నీ ప్రాణంలోనికి వాక్యము కలిసిపోయేంతగా ధ్యానించు. నీ పడక మీదకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. పనిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఎవరో తిట్టారు, ఎవరో అన్యాయం చేశారు, ఎలాగో నష్టపోయాను, ఇవి కాదు నువ్వు ధ్యానించాల్సింది. కానీ దేవుడు నీతో చెప్పిన మాటను ధ్యానించు. అలా ధ్యానించి ఆ వాక్కును నీ లోపలికి పంపిస్తూ ఉంటే నీవు ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్ముడు తీసుకొని నీ జీవితంలో కదులుతూ ఉంటాడు, నీ జీవితంలో కార్యములు చేస్తూనే ఉంటాడు. ప్రజలు చూసినప్పుడు అంటారు, అరే నిన్నటి వరకు వీళ్ళ జీవితం ఇలా ఉంది కదా, హఠాత్తుగా వీరి జీవితం ఏంటి ఇలా మారిపోయింది? మారిపోవడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు కదలడం. ఆయన నీ జీవితంలో కదులుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు మీతో అంటున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించాలన్నది నా చిత్తం, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలన్నది నా చిత్తం, మీరు ఉన్నత స్థితిలో ఉండాలన్నది, మీరు ఫలించాలని నాకు ఇష్టం. అయితే ఆ ఇష్టాన్ని నెరవేర్చాలంటే మీ చేతిలోనే ఉంది. చేయి పైకెత్తి చెప్తారా? నా చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది. జీవితంలో మనం ఏదైనా చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అవునా కాదా? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక బిజినెస్ చేయాలంటే పెట్టుబడి ఇవ్వాలి, ఇచ్చినప్పుడు చేస్తాం. మరి పరిశుద్ధాత్మునికి కూడా నీవు ఇవ్వాలి. ఆయన నీ దగ్గర ధనం అడగట్లే, నీ బలం అడగట్లే, నీ జ్ఞానం అడగట్లేదు. ఆయన అడిగేది ఏంటంటే నీ సమయం. నీ సమయాన్ని దేవుని వాక్యం దగ్గర ఇన్వెస్ట్ చేయగలుగుతున్నావా? పెట్టుబడిగా దేవుని వాక్యాన్ని పెట్టగలుగుతున్నావా? నింపుకో. సమయము ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరచుకో. నీ హృదయాన్ని ఆయన వాక్కుతో నింపుకో, నింపుకో, నింపుకో. హృదయానికి తలుపులు ఉంటాయి, వాటిని దేవుని వాక్యం వెళ్ళి తన్నాలి. వాక్యం వెళ్ళి లోపలికి దూసుకొని పోవాలి. రెండంచుల వాడిగల ఖడ్గమంట హృదయంలోనికి దూసుకొని పోయినప్పుడు నరముల్లో విడుదల, శరీరము రక్త మాంసంలో విడుదల. ఆ వాక్యము సజీవమైంది, శక్తివంతమైంది. నీ జీవితంలో పరిగెడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఇంకా ఆగడు. ఉన్నతమైన కార్యాలు చూస్తావు. నీ జీవితాన్ని నువ్వు చూసుకొని విభ్రాంతి నొందుతావు. నేనేనా? నా జీవితమేనా? నా కుటుంబమేనా? నా వ్యాపారమేనా? నా ఆధ్యాత్మిక జీవితమేనా? విభ్రాంతి నొందుతావు, ఆశ్చర్యపోతావు. అటువంటి కార్యాలు దేవుడు చేయడానికి శక్తి గలవాడు. ఆమెన్. ప్రభువా నీకు స్తోత్రాలు. అడగండి, కృపయ్యా, అదొక కృప. దట్స్ ఎ గ్రేస్. అడగండి, ఆ కృప నాకు ఇవ్వయ్యా. నీ వాక్యము నాలో భద్రపరచబడి ఉండినట్లుగా, కాపాడబడినట్లుగా. గివ్ మీ యువర్ గ్రేస్ లార్డ్. లార్డ్, గివ్ దెమ్ యువర్ గ్రేస్, గివ్ దెమ్ యువర్ గ్రేస్. నీ వాక్యములో స్థిరపడి ఫలించి అభివృద్ధి చెందుతూ నీవిచ్చే కార్యములు ఘనముగా పొందుకొని నీ మహిమార్థమే నిలబడినట్లుగా నీ కృప ఇవ్వు, నీ శక్తి ఇవ్వు, నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.